యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, ఆత్మీయ బిడ్డలు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే బిడ్డలు, ఈ రామ్ ఫర్ రివైవల్ మినిస్ట్రీస్ కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, సపోర్ట్ చేస్తూ, స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరికీ కూడా రామ్ ఫర్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. ఈ నూతన సంవత్సరము 2వ ఆదివారంలో మనము ప్రవేశించాం. దేవుడు తన కృపచేత మనల్ని కాపుదల ఇచ్చి, సంరక్షించి, ప్రోక్షిస్తూ దినదినమును మనకి నూతన దయాకిరీటాన్ని ఇస్తున్న దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేద్దాం. ఈ దినమున మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో నుండి భక్తుల జీవితాన్ని, దేవునికి ఇష్టముగా భక్తులుగా ఏ విధంగా ఉన్నారో, దేవుడు నమ్మిన నమ్మకస్తులుగా కలిగి ఆశీర్వాదాలు ఏంటో, దేవుడిని ఎవరైతే నమ్ముతారో దేవుడు వారికి ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనము బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం చూద్దాం. ఈనాటి అంశం ఏమిటంటే నమ్మకస్తులు. దేవుడు నమ్మిన నమ్మకస్తులుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏమిటి, దేవునికి నమ్మకముగా ఉంటే దేవుడిచ్చే బహుమానాలు ఏంటి, దేవుడికి నమ్మకముగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనము కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాల ద్వారా మీకు తెలియచేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకునే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పి సందేశంలోకి వెళతాను. ఈ లోకంలో మనము అనేక మంది ప్రజలను చూసినప్పుడు, అనేక మంది రాజకీయ నాయకులను చూసినప్పుడు, అనేక మంది వ్యక్తులను చూసినప్పుడు, అనేక కుటుంబాలు చూసినప్పుడు, కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందిని భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని కొంతమంది నమ్మరు. ఎందుకంటే వారిని నమ్మి వారికి డబ్బులు ఇవ్వడము, లేకపోతే ఈ పని చేయాలి, ఆ పనికి డబ్బులు పెట్టాలి, ఈ డబ్బులకి ఇది పెట్టాలి అని నమ్మి కొంతమందికి అప్పచెప్పుతారు. కుటుంబ విషయంలో ఏదైనా శుభకార్యములు జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా ఫంక్షన్లు చేసుకునేటప్పుడు, ఏదైనా జరిగేటప్పుడు బాధ్యత గల వ్యక్తికి, నమ్మకమైన వ్యక్తికి బాధ్యతలు అప్పచెపుతారు. అది కుటుంబంలో మనం చూస్తే, అదే విధముగా ఉద్యోగాల విషయంలో మనం చూస్తే, వ్యాపార సంస్థలు లేకపోతే రకరకాల ఇండస్ట్రీల్లో మనం చూస్తే, నమ్మకముగా ఎవరైతే ఉంటారో నమ్మకమైన వ్యక్తులకు ఆ సంస్థ యాజమాన్యము వారికి బాధ్యత ఇచ్చి, ఈయన నా సంస్థను బాగు చేయగలడు, ఈయన నా సంస్థను అభివృద్ధి తేగలడు, బాగా అభివృద్ధి పరిచి ఆదాయాన్ని సంపాదించగలడని నమ్మకస్తులకు సంస్థల్లోని, వ్యాపారాల్లోని, ఉద్యోగాల్లోని వారి నమ్మిన బిడ్డలకు, లేకపోతే వారిని నమ్మిన నమ్మకస్తులకు వారు బాధ్యత ఇవ్వడానికి ఇష్టపడతారు. అది రాజకీయంగా మనం చూస్తే, రాజకీయంలో కూడా నమ్మిన బంటులు లేకపోతే నమ్మకస్తులను కొంతమంది సలహాదారులుగా, లేకపోతే రాజకీయ విశ్లేషణలుగా వారికి సలహాలు ఇచ్చే మేరకు, సూచనలు ఇచ్చే మేరకు వారిని నమ్మిన బంటులుగా, నమ్మిన వ్యక్తులను పెట్టుకుంటారు. ఏ ప్రభుత్వంలో మనం చూసినప్పటికీ కూడా రాజకీయ నాయకులకు నమ్మిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. వారిని బట్టి వారు పనులు చేయడానికి, వారిచ్చిన సూచనల మేరకు, సలహాల మేరకు వారు నడుస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ 3 విషయాలు కూడా లోకమునకు సంబంధించినవి. ఈ 3 విషయాలు కూడా ఈ లోక ఆశలకు, గతించిపోయే వాటికి సంబంధించినవి. ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, దేవుని పరిచర్య, దేవుని సువార్త, లేకపోతే దేవుని సంఘము. ప్రాముఖ్యమైన ఈ అంశంలో మనము ఒక విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎవరైతే దేవునికి నమ్మకస్తుడిగా ఉంటాడో, ఎవరైతే
దేవునికి జవాబుదారిగా ఉంటాడో, ఎవరైతే దేవునికి బాధ్యత లెక్క అప్పచెప్పవలసి ఉన్న వ్యక్తి, బాధ్యత కలిగిన వ్యక్తి, నమ్మకంగా ఉండే వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అనేక మంది సంఘాల్లో మనం చూస్తే, అనేక మంది మందిరాల్లో మనం చూస్తే అనేక కమిటీలు నిర్ణయించబడతాయి. సంఘానికి, పరిచర్యకి, కమిటీలకి ఏమాత్రము సంబంధం ఉండదు. వారు నిజమైన క్రైస్తవులుగా జీవించరు. ఆ కమిటీ సభ్యులు లేకపోతే ఆ పెద్దలు దేవునికి నమ్మకస్తులుగా ఉండరు, సేవకులకు నమ్మకస్తులుగా ఉండరు. వారి ఆశలు తీర్చుకోవడానికి, లేకపోతే వారి కోరికలు తీర్చుకోవడానికి, వారి సంతోషాలు నెరవేర్చుకోవడానికి వారు ఈ లోక ఆచారాలను నెరవేరుస్తూ ఉంటారు. ఎవరైతే దేవునికి నమ్మకస్తుడిగా ఉంటాడో, ఎవరైతే దేవుని పనిని బాధ్యతగా చేస్తాడో, వారికి కలిగే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. నీవు ఈ లోక ప్రజలను గూర్చి, లేకపోతే ఈ లోక ప్రజలకు అనుగుణంగా నువ్వు నడుస్తున్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోక ఆశలతో, లేకపోతే ఈ లోక భోగములతో, ఈ లోక సంతోషములతో మనుష్యులను ఆధారం చేసుకుని మనుష్యులకు గొప్పగా కనబడాలి, లేకపోతే మనుష్యులకు మేము హెచ్చించే వారిగా కనపడాలి, మేము ఎంతో ఉన్నతముగా కనపడాలని ఆశపడుతున్నావేమో. ఈ లోక ఆశలన్నీ ఒక దినాన్న గతించిపోతాయి. ఈ లోక సరదాల కోసము, ఈ లోక మనుషుల సంతోషం కోసము నీవు ఏది చేసినా కూడా పరలోకంలో ప్రభువుకి నేను లెక్క చెప్పవలసిన వాడవు. నీవు దేవుడిని నమ్మిన థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. నీవు దేవుడు నమ్మిన నమ్మకస్తుడిగా ఉండాలా. దేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలా. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులను మనం ఆధారం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు దేవునికి ఇష్టముగా నమ్మకమైన వ్యక్తులుగా బ్రతికారు. యోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, యోబు జీవితం, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో నుండి యోబు ఉన్నంత ధనవంతుడు ఎవరు లేరు. కానీ దేవుని నమ్మకస్తుడు, దేవునికి ఇష్టమైన వ్యక్తి యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. మన జీవితము దేవుడు సాక్ష్యం ఇవ్వాలా. ఇది మన ఈ సందేశాన్ని బట్టి దేవునికి నమ్మకస్తులుగా ఉంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి, నమ్మకస్తులకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో మీకు తెలియజేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక మంది భక్తులను, వారి జీవితాలను మన ఎదుట ఉంచాడు. భక్తుల జీవితాలను ఆధారం చేసుకుని మీరు నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నమ్మకస్తులుగా ఉంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, హెచ్చిస్తాను. మిమ్మల్ని ఏ విషయాల్లో నేను బలపరుస్తానో, ఏమి మీకు ఇస్తానో దేవుని మాటలు చెబుతున్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, మనుష్యులకు కనబడాలని, లేకపోతే ఈ లోక ఆశలకు, ఈ లోక మనుష్యులకు మనము గొప్పగా చూపించుకోవాలనో, లేకపోతే ఈ సమాజంలో నేను ఒక పేరుగాంచిన వ్యక్తిగా ఉండాలో, లేకపోతే ప్రజలు నా గురించి చెప్పుకోవాలను పేరు కోసము పాటు పడుతున్నావేమో. పేర్లు సంపాదించుకోవాలా, మనుషులు కనపరచాలని ఆశపడుతున్నావేమో. మనుషులు ఒక దినాన్న నిన్ను కనపరిచేవారే మరలా నిన్ను క్రిందికి లాగివేస్తారు. ఒక్కసారి ప్రభు నిన్ను హెచ్చించాడంటే నీవు మనుషుల మెప్పు పొందుకున్నావా,
దేవునికి దూరం అయిపోతావు. దేవుని మెప్పు పొందుకుంటే, దేవునికి మెప్పు కలిగించేవాడుగా నీ ఉంటే దేవుడు నిన్ను ఇచ్చేస్తాడు. ఈ లోక మనుషుల మెప్పు కోసం నువ్వు ఎప్పుడు పాకులాడవద్దు. ఈ లోక మనుషులకు మెప్పు కలిగించే విధముగా, వారిని మెప్పించే విధముగా నీవు ఆరాట పడవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నమ్మిన నమ్మకస్తులకు ఇచ్చే ఆశీర్వాదాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును నాకు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘంలోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేయను. ఈ 17వ వచనంలో మనం చూస్తే, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతి మీ వద్దకు పంపి ఉన్నాను. ఇక్కడ దేవుడు తన పనిలో నమ్మకమైన వ్యక్తిని వాడుకుంటాడు. మొట్టమొదటి అంశం ఏంటంటే, దేవుడు తన పనిలో నమ్మకమైన వారిని వాడుకోవడానికి ఇష్టపడతాడు. మోషే గురించి మనం ఆలోచిస్తే, మోషే నత్తివాడు, నేనేం మాట్లాడలేను ప్రభువా, నేనేమి చెప్పలేను ప్రభువా అని దేవుడు చెప్తుంటే, నేను సరి అయిన వాడిని ప్రభువా, సరి అయిన వాడిని కాదు ప్రభువా, నేను చెప్పలేని వాడిని అయ్యా, నేను నత్తివాడిని అని మోషే చెప్పినప్పుడు ప్రభువు చెప్తాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళని చెప్తాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, తనకు నమ్మకమైన వ్యక్తులను, తను నమ్మిన వ్యక్తులను దేవుడు తన పనిలో వాడుకుంటాడు. నమ్మకమైన వ్యక్తులకు ఇచ్చే మొదటి వాగ్దానం అది. తిమోతిని, నా ప్రియుడైన నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ వద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధానమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయను. ఇక్కడ తిమోతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, తనకు నమ్మిన బిడ్డగా, తనకు నమ్మిన కుమారుడిగా, నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక దేవుడు తన పనిలో వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. తనకు ఇష్టమైన వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభువు తిమోతిని వాడుకోవడానికి ఆయన్ని ఏర్పరచుకున్నాడు. కానీ నేటి సంఘాలలో చూస్తే మనుషులు బలపరచాలా? నేటి సంఘాలలో మనం చూస్తే మనుషులు ఎవరి బలమును బట్టి వారు బలపరిస్తే వారు నాయకులుగా ఉంటున్నారు, పెద్దలుగా ఉంటున్నారు. సేవకులకు అవకాశం ఇవ్వట్లేదు. సేవకులు, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు తను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, లేకపోతే దేవుని సంబంధిగా ఎవరైతే ఉన్నారో వారిని నాయకుడిగా పెట్టాలని ఆలోచన ఉన్నప్పటికీ, ప్రార్థనా పూర్వకంగా ఎన్నో ప్రార్థనలు చేసినప్పటికీ కూడా సంఘ నాయకత్వంలో ఎవరి వైపు ఎంతమంది ఉన్నారో వారు బలపరిస్తే ఈయన పెద్ద. అంతేకాని దేవుడు బలపరిచిన సేవకుడుకు అధికారాన్ని వారు లాక్కుంటున్నారు. ఈ దినములలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడిని నమ్మిన బిడ్డలను, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉన్న బిడ్డలను, దేవుని సన్నిధిలో కొత్త విశ్వాసులను నిరంతరము వారిని నడిపించే బిడ్డలకు సంఘ పరిచర్యలో కానీ సంఘ బాధ్యతల్లో కానీ పాత్ర ఉంటుంది. అంతేకాని అన్య సంబంధాలతో, అన్య ఆచారాలతో
ఈ లోక మతపరమైన సంబంధాలతో, ఈ లోకాశలతో మన జీవితంలో మారు మనసు లేకుండా, మార్పు కలిగి జీవించకుండా, బాప్తిస్మము తీసుకుని మందిరాల్లో పెత్తనాలు చేయాలని, మందిరాల్లో తన సొంత ఆలోచనలు నెరవేర్చాలని ప్రజలు ఎగబాగే ప్రజలు ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు తను నమ్మిన బిడ్డలను, దేవుణ్ణి నమ్మకముగా ఇష్టముగా ఆరాధించే బిడ్డలను, దేవునికి నమ్మకస్తులను ప్రభు పనిలో వాడుకోవడానికి, ఆయన ప్రణాళికలు, ఆయన చిత్తములు నెరవేర్చడానికి ఆయన ఏర్పరచుకున్న ప్రజలను వ్యతిరేకపరిచి, ఆటంకపరిచి వారిని నాశనం చేసే ప్రజలు ఎక్కువైపోయారు. ఈ దినమున దేవుడు పనిలో ఎవరిని వాడుకుంటాడంటే తనకిష్టమైన ప్రజలను, తనకు నమ్మకముగా ఉన్న ప్రజలను దేవుడు వాడుకుంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ప్రియ సహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడును నాయన తుకిక్కు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. ఇక్కడ ప్రియ సహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకును, నా తోటి సేవకుడైన తుకిక్కు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. నమ్మకమైన పరిచారకుడు మన కోసము సాక్ష్యం ఆ విధంగా ఉండాల. నా తోటి సేవకుడైన తుకిక్కు నన్ను కూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు, మీ హృదయములను అతడు ఆదరించినట్లు, అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. అతనితో పాటు ఎవరిని పంపుతున్నాడంట? నమ్మకమైన ప్రియ సహోదరుడు, నమ్మకమైన ప్రియ సహోదరుడు ఓనేసిమును మీ యొద్దకు పంపుచున్నాడు. దేవుడు నమ్మకమైన ప్రజల కోసం చూస్తున్నాడు. నమ్మకముగా జీవించే ప్రజల కోసం చూస్తున్నాడు. నమ్మకముగా ఆయన ఆరాధించే ప్రజల కోసం చూస్తున్నాడు. నమ్మకముగా ఆయన్ని ఇష్టముగా ప్రేమించే ప్రజల కోసం చూస్తున్నాడు. ఈనాటి ప్రజలు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ విశ్వాసాలు ఏ విధంగా ఉన్నాయంటే, గోడ మీద ఇటు అవసరమైతే ఇటు దూకే విధంగా, అటు అవసరమైతే అటు దూకే విధముగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభు చెప్తున్నాడు, మనము నులివెచ్చని స్థితిలో ఉంటున్నాం. ఉంటే చల్లగానైనా ఉండాలి, లేకపోతే వెచ్చగానైనా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉంటున్నారని చెప్తున్నాడు. నులివెచ్చని స్థితి అంటే గోడ మీద ఇటు అవసరమైతే ఇటు, లేకపోతే అటు అవసరమైతే అటు. కొన్ని దినములు క్రైస్తవ భక్తి జీవితము, కొన్ని దినములు ఈ లోక ఆచారాలను ఆచరించే వ్యక్తులుగా ఉన్నాము. మందిరములో ఉన్న చూపు దేవునికి ఇష్టముగా జీవిస్తున్నాం అనుకుంటున్నాము. మందిరము గుమ్మము బయట దాటిన తర్వాత ఈ లోకపు ఆచారాలను మనము కలిగి ఉంటున్నాం. ప్రభు దుఃఖపడుతున్నాడు, ప్రభు బాధపడుతున్నాడు. ఉంటే చల్లగానైనా ఉండు, ఉంటే లోక ప్రజల్లో అయినా ఉండు, లేకపోతే క్రైస్తవ వ్యక్తిగానైనా ఉండు, నా ప్రియ కుమారుడిగానైనా ఉండు, లోక ప్రజల్లోనైనా ఉండు. లోక ప్రజలు కాక ఇటు అటు కాక ఇటు ఉంటున్నావు. నీ స్థితి ఏమిటి? ప్రభువును దుఃఖ పెట్టే వ్యక్తులుగా ఉన్నాము. ప్రభువు మన కొరకు చనిపోయాడు. లోక పాపములను మోసుకొని పోయిన దేవుడు, లోక పాపములను, లోకంలో ఉన్న ప్రజల పాపములన్నీ తన భుజం మీద వేసుకుని సిలువను మోచి త్యాగం చేసిన దేవుడు, మానవుల పాపముల కొరకు చనిపోయి మరలా పునరుద్ధరణుడైన దేవుడు. ఈ అన్యజనులకు, విగ్రహారాధన చేసే ప్రజలకు సువార్తను ప్రకటింపజేయడానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తే మార్పు కలిగి, మారు మనసు కలిగి, బాప్తిస్మము తీసుకుని మన జీవితము వెలుగుకరముగా ఉండాలని దేవుడు మనల్ని వెలిగిస్తే
ఆ వెలుగును అనుభవించకుండా, ఆ రక్షణను అనుభవించకుండా మన భక్తి జీవితాన్ని మనమే అతలాకుతలం చేసుకుంటున్నాం. పతన వ్యవస్థలోకి పడిపోతున్నాం. మన చేతులారా మనమే మన భక్తి జీవితాన్ని చంపుకుంటున్నాం. దేవుడు చంపుకోమన్నవి ఈ లోక ఆశలు, ఈ లోక కోరికలు, ధనము, మోసము, ఈ లోక ఆశలు. ఇవి కాదు, ఇవి కాదు. చంపుకోవలసినవి చంపుకోకుండా దేవుణ్ణి వాడుకోవడానికి దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉంటే, దేవుడు తన పనిలో మనల్ని వాడుకోవడానికి ఆయన సిద్ధముగా ఉంటే, మనం ఏ విధంగా ఉన్నామంటే నిలువెచ్చని స్థితిలో ఉన్నాము. నిలువెచ్చని స్థితిలో ఉన్నాము. దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారుడా, నిన్ను బట్టి మరలా నేను దుఃఖిస్తున్నాను. మార్పు కలిగి జీవించిన నీవు మరలా ఈ లోక పాపంలో పడిపోతున్నావా? ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నన్ను బాధ పెట్టడానికా, నన్ను దుఃఖ పెట్టడానికా? దేవుడు తన నమ్మిన ప్రజలను, దేవుడు నమ్మిన ప్రజలను, దేవుడు నమ్మకస్తులుగా ఉన్న వారికి అనేక ఆశీర్వాదాలు ఇవ్వడంలో మొదటి భాగం ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో ఆయన ప్రభువు పనిలో వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన పనిలో వారిని వాడుకుంటాడు. దేవుడు వాడుకోవడం అంటే రెండు అంశాలు మీకు చెప్తాను. మనము స్వయంగా చేసేది వేరు, దేవుడు తన ఉచితమైన కృప ద్వారా, తన శక్తి ద్వారా జరిగించేది, దేవుని వాడుకునేది. మనము చేసేది అది వేరేది. దేవుడు తన శక్తి ద్వారా నడిపించేది, తన మహిమను చూపించడానికి తాను చూపించేది, తన శక్తి ఏంటో తన మహిమ ఏంటో చూపించేది దేవుడు వాడుకునే లక్షణము. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ మాటలు చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది భక్తులను, ప్రవక్తలను తన శక్తి ద్వారా నడిపించాడు. తన శక్తి ఏంటో ఇతరులకు చూపించాడు. అది ప్రభు పనిలో దేవుడు వాడుకోవడం అంటే. దేవుణ్ణి ఎరగని ప్రజలు కూడా, దేవుడు తెలియని ప్రజలు కూడా మందిరంలో ఉండి అన్ని చేయగలరు. కానీ ప్రభు వారిని వాడుకున్నట్టు కాదు. ప్రభు ఎవరినైతే వాడుకుంటాడో వారు ఆత్మ నడిపింపుతో, పరిశుద్ధాత్మ శక్తి ప్రేరేపణ కలిగి వారిని బలపరుస్తూ ఉంటాడు. వారికి తన వాక్కును రిలీజ్ చేస్తూ ఉంటాడు. తన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. తన చిత్తానుసారముగా నడిపించమంటాడు. అది దేవుడు వాడుకునే విధానం. దేవుడు వాడుకునే విధానం బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తే, నా తోటి సేవకుడైన తుకీకు నన్ను గూర్చిన సంగతులు మీకు ప్రభువు నందు నమ్మకమైన పరిచారకుడు, నమ్మకమైన పరిచారకుడు, అదే విధంగా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసిము సాక్ష్యము ఆ విధంగా ఉండాలా. నమ్మకస్తులుగా మనం ఉంటే కలిగే ఆశీర్వాదాలు రెండవ అంశం మనం చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 31వ అధ్యాయము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? అతని చేతి క్రింద ఏదేను, బెన్యామీను, యేషూవ, షమయ, అమర్య, షెకన్య అనువారు నమ్మకమైన వారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములు ఇచ్చుటకు నియమింపబడిరి. ఇక్కడ మనం దినవృత్తాంతాల గ్రంథము రెండవ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, అతని చేతి క్రింద ఏదేను, బెన్యామీను, యేషూవ, షమయ, అమర్య, షెకన్య అనువారు నమ్మకమైన వారు కనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తన సహోదరులకు వంతులు చొప్పున భాగములిచ్చుటకు నియమింపబడినది. ఇక్కడ పై వచనంలో చూస్తే మనము ఇమ్నా కుమారుడునగు
లేవీయుడైన కోరే యెహోవా కాముకులను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణ మీద నియమింపబడెను. ఇక్కడ దేవుడికి నమ్మకస్తులుగా ఉంటే గొప్ప బాధ్యతలు వారికి అప్పగించబడతాయి. ఇక్కడ దేవునికి నమ్మకస్తులుగా ఉన్నాడు కనుక ఇమ్నా కుమారుడగు లేవీయుడైన కోరే ఆయన యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు మరి గొప్ప బాధ్యతలు అక్కడ అప్పగించబడ్డాయి. ఆయన చేతి కింద ఎవరున్నారంటే ఏదేను, మిన్యామీను, యోషువ, షమయ, అమర్య, సెకన్య అనువారు నమ్మకమైన వారు ఆయన చేతి క్రింద ఉన్నారు. నమ్మకమైన వారికి గొప్ప బాధ్యతలు అప్పగించబడతాయి. దేవుడు వారికి బాధ్యతలు ఇచ్చి పరిచర్యను ఇంకను అభివృద్ధి పరచడానికి, పరిచర్యను ఇంకా ప్రజలకు చేరువలకు తీసుకువెళ్ళడానికి, ఇంకను సువార్తను విస్తరింపజేయడానికి, లోక ప్రజలను, నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి ప్రభువు గొప్ప బాధ్యతలు అప్పగిస్తాడు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం మనం చదువుతారా? నమ్మకము గల మనుషులను పేరు పొందిన సెలెమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని లేవీయుల్లో పెదయాను ఖజానా మీద నేను కాపర్లుగా నియమించుతిని. ఇక్కడ నమ్మకము గల మనుషులకు గొప్ప బాధ్యతలు అప్పగించబడతాయి. ఇక్కడ మనం వాక్యంలో చూస్తే నమ్మకము గల మనుషులను పేరు పొందిన సెలెమ్యా అని యాజకుని, సాదోకు అని శాస్త్రిని లేవీయుల్లో పెదయాను ఖజానా మీద నేను కాపర్లుగా నియమించుతిని. దేవుడికి నమ్మకముగా ఉన్న ప్రజలకు, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా, బిడ్డలుగా ఉన్న వారికి గొప్ప బాధ్యతలు అప్పగించబడతాయి. ఇక్కడ బాధ్యతలు అప్పగించారు, కాపర్లుగా నియమించబడ్డారు. ఖజానా మీద నేను కాపర్లుగా నియమించితిని. లేవీయుల్లో పెదయాను ఖజానా మీద నేను కాపర్లుగా నియమించితిని. దేవుడు నమ్మకస్తులకు బాధ్యతలు అప్పగిస్తాడు. మొట్టమొదటిది, దేవుడు తన పనిలో వారిని వాడుకుంటాడని చెప్పాను. రెండవ అంశము, గొప్ప బాధ్యతలు వారికి అప్పగించబడతాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులను అప్పగింపము. వాక్యంలో మనం చూస్తే సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగిస్తాడు. అనేక మంది సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు ఆయన అప్పగిస్తాడు. సామర్థ్యము లేని వ్యక్తులకు, నమ్మకము లేని వ్యక్తులకు ఆయన ఏది ఇచ్చే దేవుడు కాదు. ఎవరైతే బలపరుస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బలపరుస్తారో వారు ఆయన బలపరుస్తానంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి నమ్మకముగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన భక్తి చేసి దేవుని కుమారుడిగా నువ్వు పిలబడతావో, అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఎన్ని శోధనలు వచ్చినా నీ భక్తి జీవితాన్ని విడిచిపెట్టద్దు. ఎన్ని కష్టములు వచ్చినా నీ భక్తి జీవితాన్ని విడిచిపెట్టద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా, సాతాను ఎంత శోధించినప్పటికీ, మనుషులు నిన్ను ఎంత ప్రేరేపించినప్పటికీ, ఎన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఒక్కసారి దేవునిలో మారు మనసు బాప్తిసం పొందిన నీవు దేవుణ్ణి విడిచిపెట్టావా? దేవుడికి దూరం అయిపోతున్నావా? దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావో ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మకము ఉంచి బాప్తిసము మారు మనసులకు వచ్చిన మనము
ఆ దినము నుండి ప్రభువు సాక్షిగా బ్రతకాల, ప్రభు సాక్షిగా బ్రతకాల. ఎన్ని దినములు సత్యము తెలియక ఈ లోకాశలతో పరిగెత్తావేమో, ఈ లోకపు చెడ్డ అలవాట్లకు బానిసైపోయావేమో. ఈ దినమున ప్రభువు నీకు చెప్తున్నాడు, ప్రభువు వాక్కు రిలీజ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన యందు నమ్మకము ఉంచి నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతావో ఆ దినము నుండి నీ జీవితము సాక్షి జీవితముగా ఉండాలా. ప్రభువు నమ్మిన దేవుని కుమారుడిగా ఉండాలా. ఈ లోకము నిన్ను చూసినప్పుడు కుమారుడు, ప్రభువు బిడ్డ, దేవుని కుమారుడు, దేవుని పరిచారకుడు అని నీ గురించి సాక్ష్యము చెప్పాలా. ప్రభువు చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు, నమ్మకమైన బిడ్డలకు గొప్ప బాధ్యతలు అప్పగిస్తానంటున్నాడు. నమ్మకమైన వారిని దేవుని పనిలో వాడుకుంటానంటున్నాడు. సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగిస్తానంటున్నాడు. బాధ్యతలు ఊరికే ఇవ్వరండి, బాధ్యతలు లేకపోతే పదవులు ఊరికే ఇవ్వరండి. అది నమ్మకము కలిగిన వ్యక్తులకే ఇస్తారు. దేవుడు కూడా నా పరిచర్యను తుదముట్టించే ప్రజల కోసము, నా చిత్తాన్ని జరిగించే ప్రజల కోసము తన ప్రణాళికలో ప్రత్యేకపరుచుకున్న వ్యక్తులకు దేవుడు బాధ్యతలు అప్పగిస్తాడు. బాధ్యతలు అప్పగిస్తే అప్పగించిన తర్వాత మనుష్యులు మారిపోతున్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత మనుషులు ధనాన్ని చూసో లేకపోతే ఇంకోటి ఏదో చూసి వారి వ్యక్తి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని చంపేసుకునే పరిస్థితుల్లోకి వస్తున్నారు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, పడిపోయిన స్థితిలో ఉన్నావా, కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, కష్టకాలంలో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, అయినప్పటికీ నీ భక్తిని విడిచిపెట్టద్దు. నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలా. ప్రభువు నిన్ను వాడుకోవాలంటే, కోల్పోయినవన్నీ మరలా నీకు ఇవ్వాలంటే ఆయన భక్తి జీవితము నీవు నమ్మకముగా ఉండాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇక్కడ యోబు కోసం మనం ఆలోచన చేస్తే, యోబు ఎలాంటి వ్యక్తి అంటే, ఊజు దేశమందు యోబు అన్న ఒక మనుష్యుడుండును. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవునికి నమ్మకమైన వ్యక్తి, దేవునికి యథార్థముగా జీవించే వ్యక్తి, అతని భక్తి జీవితాన్ని కాపాడుకునే వ్యక్తి. యోబును మీ ఎదుట ఉంచుతున్నాను. ఆయన జీవితమును చూసి మనము నేర్చుకోవాల్సిన అంశములు, విషయములు మీరు తెలుసుకోవాలా. యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు, తన ఆరోగ్యము కూడా కోల్పోయాడు, నష్టపోయాడు. అన్నీ కోల్పోయినప్పటికీ కూడా యోబు ఎక్కడ కూడా తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టుకోలేదు. తన కుటుంబాన్ని అంతా నష్టపోయాడు, తనకున్న అయ్యడ్లను, ఆస్తులను అన్ని కూడా కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. 8వ వచనంలో మనం చూస్తే, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతడి వంటి వాడెవడను లేడు. అది యోబు సాక్ష్యము. అటువంటి సాక్షి జీవితం మనం కలిగి జీవించాలా. ఈ లోకంలో మనం ఎన్ని దినములు కలిగినా, ఎన్ని దినములు ఉన్నా కూడా మనుష్యుల ముందు పేరు సంపాదించుకోవాలని తాపత్రయపడటం మంచిది కాదు. దేవుని ఎదుట దేవునికి సాక్షిగా ఉండాలా, దేవునికి నమ్మకస్తులుగా ఉండాలా. ప్రభువు నిన్ను చూస్తున్నాడు, ప్రభువు నువ్వు చేసిన దాన్ని చూస్తున్నాడు, ప్రభువు నువ్వు ఏది చేస్తున్నావో ప్రతి కూడా ఆయన చూస్తున్నాడు. ఆయనకు భయపడుతూ, ఆయనకు భయభక్తులు కలిగి జీవించాలి. అది
భక్తి జీవితము. యోబు జీవితంలో అన్ని కోల్పోయాడు. చివరికి అన్ని కోల్పోయినప్పటికీ కూడా తను గోకోవడానికి కూడా గోర్లు లేనంతగా బాధపడుతున్నప్పటికీ అతను ఎక్కడ కూడా భక్తి విడిచిపెట్టలేదు. తన భార్య అంటాది, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో, నీకు నీ జీవితంలో అన్ని కోల్పోయావు, నీ జీవితంలో సంపాదించుకున్నవన్నీ నష్టపోయావు, నీ జీవితంలో అన్ని పోగొట్టుకున్నావు, నీ జీవితంలో అన్ని కోల్పోయావు. నీ దేవుడు గొప్పవాడు కాదు. నీ దేవుడు గొప్పవాడైతే నువ్వెందుకు ఎన్ని కోల్పోతావు అని తన భార్య దూషించి, నీ దేవుడిని దూషించి చచ్చిపో అని చెప్తాది. కానీ అయినప్పటికీ యోబు మాటలు, ఆయన భక్తి ఎలాంటిదంటే, ఆయన అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, తన భార్యకు చెప్తాడు, నాకు ఇచ్చిన దేవుడు సమస్తాన్ని ఇచ్చిన దేవుడు ఆయనే, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుంటాడు. నీకు ఈ లోకంలో ఏది కలిగినా ఏది ఉన్నా కూడా సమస్తం ఆయన ఇచ్చినదే, సమస్తం ఆయన ఇచ్చినదని నీవు కృతజ్ఞత కలిగి జీవించు. నీకు ఆరోగ్యం ఇచ్చాడా, ఆయన ఇచ్చినదే. నీకు ఒక ఇల్లు ఇచ్చాడా, ఆయన ఇచ్చినదే. నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడా, ఆయన ఇచ్చినదే. నీకు ఒక భార్యనిచ్చాడా, కుమార్తెలను ఇచ్చాడా, సమస్తము ఆయన ఇచ్చినదే. ఎంతో మంది గొడ్రాళ్ళు ఉన్నారు, పిల్లలు లేని వ్యక్తులు ఉన్నారు. పిల్లలు ఉన్నప్పటికీ కూడా దేవుని దుఃఖపరిచే బిడ్డలుగా ఉంటే అనేక మంది పిల్లలు చనిపోయిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగా ఉన్నాడు కనుక యోబు జీవితము అన్ని ఇచ్చినది ఆయనే, అన్ని తీసుకున్నది ఆయనే అని భక్తి జీవితాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు. భక్తి జీవితాన్ని ఎక్కడ వదిలిపెట్టలేదు కనుకే యోబు భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. బాధ్యతలు ఎవరికి ఇస్తాడంటే, గొప్ప బాధ్యతలు భక్తి జీవితాన్ని కాపాడుకుని నమ్మకముగా ఉన్న వ్యక్తులకు ఇస్తాడు. యోబు ఏదైతే కోల్పోయాడో, యోబు జీవితంలో ఏదైతే నష్టపోయాడో, సాతాను శోధిస్తానని దేవునితో ఎన్ని శపథాలు చేసినా యోబు మాత్రం భక్తి జీవితాన్ని వదిలిపెట్టలేదు. భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు కనుక ఆయన కోల్పోయినవన్నిటి కూడా మరలా రెట్టింపిచ్చాడు. 7 రెట్లు ఎక్కువ ఇచ్చాడు దేవుడు. అది దేవుని శక్తి, అది దేవుని శక్తి. భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు కనుకే మరలా హెచ్చించాడు, మరలా కోల్పోయినవన్నిటికంటే ఎక్కువగా ఆశీర్వదించిన దేవుడు. గత ఆదివారం మీకు తెలియజేశాను, యోసేపు జీవితాన్ని మీ ముందుంచానని చెప్పాను. యోసేపు జీవితంలో తన కుటుంబం అంతా ద్వేషించినప్పటికీ, తన అన్నదమ్ములంతా గుంటలో వేసినప్పటికీ, ఆ యజమానుడు భార్య తన్ను శోధించినప్పటికీ, చెరసాలలో వేసినప్పటికీ ఎక్కడ కూడా భక్తి జీవితము విడిచిపెట్టలేదు. దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక యోసేపును ప్రధాన మంత్రిగా చేశాడు, యోసేపును రాజుగా చేశాడు. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా యోసేపు కృంగిపోలేదు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడే నన్ను కాపాడే దేవుడు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు అని యోసేపు దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి కనుక దేవుడు యోసేపుకు గొప్ప బాధ్యత ఇచ్చాడు, గొప్ప పదవినిచ్చాడు. ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. ఎవరైతే గుంటల్లో పడవేశారో, ఏ కుటుంబం అయితే ద్వేషించిందో, ఏ కుటుంబం అయితే కీడు చేసిందో, ఏ ప్రజల ముందైతే అవమానాలు నిందలు పొందాడో, వారందరి ముందు రాజుగా నియమించాడు. అది దేవుని గొప్పతనము, అది దేవుని గొప్పతనము. దేవుని నమ్మిన బిడ్డలను, దేవునికి నమ్మకస్తులుగా ఉన్న బిడ్డలను, తన భక్తి జీవితాలను కాపాడుకున్న
వ్యక్తులను ఎప్పుడు కూడా దేవుడు అవమానపరచడు. అవమానపరిచే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ దినమున ఒకవేళ నువ్వు నిందలతో అవమానాలతో బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ఒక కాలం రాబోతుంది. ఒక దినమున ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. ఒక దినమున నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు దేవునికి నమ్మకముగా ఉంటే, దేవునికి నీ భక్తి జీవితము సంపూర్ణముగా ఉంటే, ప్రభువు నిన్ను బట్టి సంతోషించి, నా ప్రియ కుమారుడు నా గురించి ఎన్నో అవమానాలు పొందాడు, నా గురించి ఎన్నో భారాలు మోసాడు, నా కుమారుడికు సమయం వచ్చింది, నా కుమారుని బలపరిచే సమయం వచ్చింది, నా కుమారుడును అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను ఉంచుతాను, అనేక మందికి మేలుకరంగా ఉంచుతానని దేవుడు గొప్ప బాధ్యతలు ఇస్తాడు. దేవుడు గొప్పగా వాడుకుంటాడు. 2 అంశములు చెప్పాను, 3వ అంశము చెప్తాను. ఆయన సమస్త బాధ్యతలు ఆయనే ఇస్తాడు. సమస్త బాధ్యత కూడా మనకే బాధ్యతలు ఇవ్వాలో సమస్తము ఆయన చిత్తం ద్వారానే ఆయనకి మనం నెరవేర్చే బిడ్డలుగా, సమస్తాన్ని చేసే బిడ్డలుగా మనం ఉండాలా. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం. అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఇక్కడ అబ్రహాము దేవుడు తన కుమారుని ఒక కుమారుణ్ణి బలిగా అర్పించమని అబ్రహాముని అడిగినప్పుడు ఇక్కడ అబ్రహాము విశ్వాసాన్ని మనం చూస్తాం. అబ్రహాము నమ్మకత్వాన్ని కూడా మనం చూస్తాం. ఏమిటి అబ్రహాం నమ్మకత్వం? ఏంటంటే వృద్ధాప్యంలో నాకు కుమారుని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ప్రకారమే కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుని ఇచ్చిన తర్వాత నీ ఒక్కగానైనా ఒక కుమారుడను ఇస్సాకును నాకు బలిగా అర్పిస్తావా అని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము ఎక్కడ కూడా సంకోచించలేదు. అబ్రహాము నీవు ఇచ్చావు ప్రభువా, నీవు తీసుకున్న మరలా నువ్వు నాకు ఇవ్వగలిగిన దేవుడవు, నువ్వు అన్నిటికీ సమర్థుడవని అబ్రహాము దేవుని చెప్పిన చోటికి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తే 8వ వచనంలో అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొన్నని చెప్పాను. ఇస్సాకు వెళ్ళాడు, అబ్రహామును తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఇస్సాకు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల లేదని తండ్రిని అడుగుతున్నాడు అబ్రహాముని. అప్పుడు అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొన్నని చెప్పెను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠంను కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచింది. అందుకతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడిందని కనబడుచుంది. అబ్రహాము కుమారుని ఇవ్వడానికి ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు, ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు. పెద్దల నమ్మకత్వాన్ని బట్టి చిన్నవారిలో కూడా సమర్పణను మనం చూస్తాము. దేవుడు అబ్రహాము నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని చూశాడు కనుకే ఇస్సాకు ఇస్సాకును సమర్పించడానికి దేవుడు అడిగిన దానికి బలి ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. ఇస్సాకు కూడా సమర్పణ జీవితం కలిగి ఉన్నాడు. తన తండ్రి మాటకు ఎక్కడా కూడా
బదులు చెప్పలేదు. ఈ దినముల్లో మనం చూస్తే తండ్రి మాటలు, తల్లిదండ్రుల మాటలు వినని ప్రజలు ఎక్కువైపోయారు, కుమారులు ఎక్కువైపోయారు. ఇక్కడ అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తన ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకు దేవుడు చెప్పిన మాటలను అబ్రహాము చేసినప్పుడు, ఏంటి నాన్నగారు ఇది ఏంటి అని మరలా వ్యతిరేకముగా అడగకుండా తండ్రి మాటకు, దేవుని మాటకు లోబడ్డారు, భయపడ్డారు. కనుక దేవుడు వారి నమ్మకత్వాన్ని బట్టి, వారి సమర్పణను దేవుడు చూస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను ప్రతి దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కును. మరి వాక్యంలో మనం చూస్తే దేవునికి విజ్ఞాపన చేసింది. దేవునికి విజ్ఞాపన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఒక బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు, యెహోవా దేవుడు ఆ బిడ్డను వారు చేసిన ప్రార్థనకు బదులుగా దేవుడిచ్చాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నానంటే దేవుని పనికి అప్పగించుచున్నాను, దేవుని పరిచర్యకు సమర్పించుకొనుచున్నాను. సమర్పణ జీవితమును చూడాలా. ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసిందంటే దేవునికి విజ్ఞాపన చేసింది. దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డను దేవుని కొరకు సమర్పించింది. సమర్పణ కలిగిన జీవితాన్ని మనము చూడాలి. పెద్దలు, అబ్రహాము, భక్తులు అనేక మంది వారి విశ్వాసాన్ని బట్టి నమ్మకముగా దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు. అదే నమ్మకస్తులుగా చిన్న బిడ్డలను కూడా తన తల్లిదండ్రులు విజ్ఞాపనలు చేసి, ప్రార్థనలు చేసి దేవునికి ప్రతిష్ఠించి దేవునికి సమర్పించిన భక్తులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. నమ్మకస్తులుగా ఉంటే అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు. నమ్మకస్తులుగా ఉన్నారు కనుక ఆ స్త్రీ చేసిన ప్రార్థన బట్టి దేవుడు బహుమానం దయచేశాడు. నమ్మకముగా ఉన్నది కనుక ఆ స్త్రీ చేసిన ప్రార్థన బట్టి దేవుడు గొప్ప బహుమానం దయచేశాడు. 4వదిగా యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయం జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడే ఎడల నేను దాన్ని క్షమించుదును. ఇక్కడ యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధుల్లో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. యెహోవా జీవము తోడు అను మాట పలికిన వారు మోసమునకై ప్రమాణము చేయుచున్నావు. నీవు వారిని కొట్టి తిని కానీ
వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు, కానీ వారి శిక్షకు లోబడి ఉన్నారు. ఇక్కడ కొన్నిసార్లు దేవుడు వారిని బట్టి ఇతరులను క్షమిస్తాడు. అనేక మంది భక్తులు చేసిన ప్రార్థన బట్టి దేవునికి దూరముగా ఉన్న వ్యక్తులను, దేవునికి పాపము చేసిన వ్యక్తులు, దేవుని దుఃఖపరిచిన వ్యక్తులను దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధులు, నీతిమంతులు ఎవరైతే ప్రార్థన చేస్తారో, నీతిమంతులు చేసిన ప్రార్థన యెహోవా వింటాడు. నీతిమంతులు చేసిన విజ్ఞాపన యెహోవా విని దేవునికి విరోధముగా బ్రతికిన ప్రజలను దేవుడు క్షమిస్తాడు. మోసే అనేక మంది ఇశ్రాయేలీల ప్రజల కోసము విజ్ఞాపన చేశాడు. ప్రభువా, ఒక 10 మంది మంచివారు ఉంటే వీరిని క్షమిస్తావా? ఒక 5గురు మంచివారు ఉంటే వీరిని క్షమిస్తావా? మోషే బ్రతిమలాడుకున్నాడు. ఇశ్రాయేలీల ప్రజలను విడుదలివ్వడానికి, వారిని రక్షణ మార్గంలో నడిపించడానికి నీతిమంతులు చేసిన ప్రార్థన బట్టి నీ కుటుంబం మార్చబడుతుంది. నీతిమంతులు చేసిన విజ్ఞాపన బట్టి నీ గ్రామం మార్చబడుతుంది. నీతిమంతులు చేసిన ప్రార్థన విజ్ఞాపనను బట్టి నీ రాష్ట్రం మార్చబడుతుంది. నీతిమంతులు పరిశుద్ధులు చేసిన ప్రార్థన బట్టి, విజ్ఞాపన బట్టి యెహోవా దేవుడు వింటాడు కనుక, దానికి జవాబిస్తాడు కనుక నీ దేశము, నీ ప్రపంచము బాగుగా ఉంటుంది, రక్షించబడుతుంది. అనేక మంది దేవునికి వ్యతిరేకముగా జీవించే ప్రజలు, పాప జీవితంలో ఉన్న ప్రజలను దేవుడు క్షమించాలంటే నీ ప్రార్థన బట్టి, నీతిమంతుల ప్రార్థన బట్టి దేవుడు ఇతరులను క్షమిస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనం చేసిన ప్రార్థనలను బట్టి ప్రతిఫలం ఇస్తా ఉంటాడు. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనము. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగచేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. ఇక్కడ దేవుడు నిబంధన చేస్తాడు, వాగ్దానం ఇస్తాడు. దేవుని వాగ్దానం ఏంటంటే, ఇక్కడ అబ్రహాము 19వ వచనంలో మనం చదివితే, ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. దేవుడు ఏంటంటే వాగ్దానం ఇచ్చే దేవుడు, దేవుడు నిబంధన చేసే దేవుడు. తన తండ్రి అబ్రహాము తన కుమారులకు, తన ఇంటి వారికి చెబుతున్నాడు, యెహోవా మార్గమును గైకొనండి, యెహోవా ఆజ్ఞలను గైకొనండి, యెహోవా చెప్పినది చేయండి అని తన కుమారులకు, తన ఇంటి వారికి, తన పిల్లలకు నీతి న్యాయములు జరిగించమని చెబుతున్నాడు. దేవుడు తన ప్రణాళిక ఉంటుంది కనుక, దేవుని తన బిడ్డల మీద తన కృప ఉంటుంది, తన ప్రణాళిక ఉంటుంది కనుక దేవుడే నడిపించుకుంటాడు. సమస్తము చేయించేది ఆయనే, వాగ్దానం ఇచ్చే దేవుడు ఆయనే, నిబంధన చేసే దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. 9వ అధ్యాయం 8వ వచనంలో, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిచీయులు, ఎబోసీయులు, గిర్గాసీయులు అని వారు దేశమును అతని సంతని వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. నిబంధన చేసే దేవుడు ఆయనే, వాగ్దానం ఇచ్చే దేవుడు ఆయనే, ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయనే, ఆశీర్వదించే దేవుడు ఆయనే, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు ఆయనే, నీ విజ్ఞాపన బట్టి క్షమించే దేవుడు ఆయనే, నీ నా పాపములను క్షమించే దేవుడు ఆయనే. ఆయన రక్తంలోనే మన పాపములను కడుక్కుంటే మనం పవిత్రపరచబడతాము.
ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధముగా ఉండాలా. ఆయనలో ఏ అపవిత్రత లేదు. ఆయన పవిత్రముగా జీవించాడు కనుక మనలను కూడా పవిత్రముగా జీవించమని ఆశపడుతున్నాడు. ఈ దినమున వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మకమైన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. అటువంటి దేవుడు మనకి ముందుగానే వాగ్దానాలు ఇచ్చే దేవుడు, మనకు నిబంధనలు చేసే దేవుడు. దేవుని యందు నమ్మకముగా ఉంటే ఆయన మనకిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడు. దేవుని యందు ఎవరైతే నమ్మకమైన జీవితము, భక్తి జీవితము జీవిస్తారో వారి వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడు, నెరవేర్చే దేవుడు. దేవుడే మన గురించి సాక్ష్యం ఇచ్చే దేవుడు. దేవుడే మన పక్షమున వాద్యమాడే దేవుడు. దేవుడే మన పక్షమున యుద్ధం చేసే దేవుడు. యుద్ధం ఏ విధంగా చేస్తాడని ఆలోచన రావచ్చు. నీ ఆరోగ్యము అనారోగ్యం పాలవకుండా దేవుడు యుద్ధం చేస్తాడు. నీ శత్రువులు నీ పైన రాకుండా యుద్ధం చేస్తాడు. నీకు కీడు కలగకుండా, నీ రాకడలో, నీ వెళ్ళే దారిలో నీకు ఇబ్బందులు కలగకుండా దేవుడు నీ పక్కన వాద్యం చేస్తాడు. నీ పక్కన కాపుదలిస్తాడు. నీకు తోడు ఇచ్చే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీ గురించి సాక్ష్యం ఇచ్చే దేవుడు. నీ బ్రతుకు గొప్పదైతే, దేవుని నమ్మిన కుమారుడిగా, దేవునికి ఇష్టమైన భక్తి చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. నా కుమారుడు ప్రభు పరిచర్యలో నిలబడ్డాడు, గొప్ప యోధకుడు, గొప్ప సాధకుడు అని దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చే దేవుడు. భక్తుల జీవితం కోసం సాక్ష్యం ఇచ్చాడు. యోబు యథార్థవంతుడు అంటున్నాడు. యోబు భక్తి జీవితం గొప్పదంటున్నాడు. సమస్తము విడిచిపెట్టి విసర్జించి భయభక్తులు కలిగి జీవించాడు అంటున్నాడు. యోసేపు భక్తి జీవితాన్ని చూపించాను. ఎలీషా ప్రవక్త, యెషయా ప్రవక్త, అనేక మంది ప్రవక్తల జీవితాన్ని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మోషే లాంటి ప్రవక్తలు, అహరోను లాంటి ప్రవక్తలు, ఎజ్కేలు లాంటి ప్రవక్తలు అనేక మంది మాదిరి ఉంచారు. మన జీవితానికి మనకు మాదిరికరముగా జీవించారు. యేసుక్రీస్తు ప్రభు వారికి మాదిరి ఏ విధంగా అయితే ఇచ్చాడో, పౌలు భక్తుడు యేసుక్రీస్తు చూపించిన మాదిరిని ఒక తీర్మానం ఇచ్చాడు. ఏమిటా తీర్మానం అంటే, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. పౌలు భక్తుడు తీర్మానం అది. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాల, చావైతే సంతోషము, చావైతే లాభం అంటున్నాడు. ఈ దినమున దేవుడు నమ్మిన నమ్మకస్తులుగా మనం ఉండాలా. దేవుని ఎదుట మన భక్తి ఎల్లప్పుడూ కాపాడుకునే వ్యక్తులుగా ఉండాలా. చెడుతనమును విచర్చిపెట్టే వ్యక్తులుగా ఉండాలా. దేవునికి దుఃఖకరమైనవి, ఆయాసకరమైనవి మన జీవితంలో కనిపించవద్దు. నమ్మకస్తులకు ఇచ్చే ఆశీర్వాదాలు అనేకమైనవి. ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదించాడంటే, ఒక్కసారి గాని దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే, ఒక్కసారి నిన్ను హెచ్చించాడంటే, మరలా నిన్ను క్రిందకి ఎంతమంది లాగాలని చూసినా కూడా ఎవరికి సాధ్యము కాదు. ఎందుకంటే దేవుడే నిన్ను ఆ ఉన్నత స్థితిలో కూర్చోబెట్టే దేవుడు. దేవుడే నిన్ను ఆ ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లే దేవుడు. దేవుడు మనల్ని గుర్చి సాక్ష్యం ఇస్తాడు, మన పక్షమున వాచ్యమాడుతాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. యోబు గురించి మీకు చెప్పాను. యోబు సమస్తము కోల్పోయాడు. అయినప్పటికీ భక్తి జీవితాన్ని వదిలిపెట్టి 42వ అధ్యాయము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసింది. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా అతనికి దయచేసింది. ఇక్కడ యోబు అన్ని కోల్పోయాడు. కోల్పోయిన వాటికి ప్రతిగా దేవుడు 2 ఇచ్చే దేవుడు మరి యోబు కోల్పోయిన అన్నిటిని కూడా మరలా 2 ఆయనకు దయచేశాడు. కోల్పోయావా? నీవు ఏదైతే కోల్పోయావో, దేవుని గురించి నిందలు పడుతూ, అవమానపడుతూ, దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో ఏదైతే కోల్పోయావో, మరలా
దేవుడు రెండంతలుగా దయచేస్తాడు. యోబు జీవితంలో జరిగింది. ఎందుకంటే యోబు నమ్మకస్తుడిగా ఉన్నాడు. యోబు భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు కనుక కోల్పోయినవన్నిటికీ కూడా మరలా దయచేస్తాడు, మరలా ఆయనకిచ్చాడు. అన్నీ కూడా ఆయనకిచ్చాడు. యోబు ఏం కోల్పోయాడంటే 12వ వచనంలో మనం చూస్తే యెహోవా యోబును మొదట ఆశీర్వదించినందుకంట మరి అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలుగను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. యోబును ఆ విధంగా దీవించాడు. కోల్పోయినవన్నీ కూడా మరలా ఇచ్చాడు. ఎందుకంటే దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. నమ్మకస్తులకు కలిగే ఆశీర్వాదాలు ఆ విధంగా ఉంటాయి. నీ భక్తి సంపూర్ణమైన భక్తిగా ఉండి నీవు దేవునికి నమ్మకముగా ఉంటే దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే కోల్పోనుకున్నావో అన్నిటికీ రెండంతలుగా హెచ్చించే దేవుడు, దేవుడు ఆశీర్వదించే దేవుడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం మనం చూద్దాం. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడు అగుటకు ఆతురపడువాడు శిక్షణ అందకపోడు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే దీవెనలు మెండుగా ఇస్తానంటున్నాడు. మరలా ఒకసారి చదువుతారా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడు అగుటకు ఆతురపడువాడు శిక్షణ అందకపోడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికి నమ్మకముగా ఉండాలా? ఎవరికి నమ్మకస్తులుగా ఉంటే దీవెనలు వస్తాయి? ఇదేనా మనం ఒక ప్రశ్న వేసుకుందామా? ఇదేనా మనం ఒక ప్రశ్న వేసుకుందామా? దేవుడిని నమ్మిన నమ్మకస్తులకు, దేవుడికి నమ్మకమైన వ్యక్తులకు, దేవునికి నమ్మకమైన భక్తులకు దీవెనలు మెండుగా వస్తాయని బైబిల్ గ్రంథంలో చెప్పు. ఈ దినము నుంచైనా దేవునికి నమ్మకముగా ఉండడానికి నువ్వు ఇష్టపడతావా? ఈ దినము నుంచైనా దేవునికి నేను నమ్మకముగా ఉంటానయ్యా, నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటానయ్యా, నేను యథార్థంగా బ్రతకడానికి ఇష్టపడతానయ్యా. నాకు దీవెనలు ఇచ్చే దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, నన్ను వాదార్చే దేవుడు, నన్ను ఆదరించే దేవుడు. దుఃఖంలో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మీరు నాకు తోడుగా లేకపోతే నేనేమైపోదునో ఒకసారి ఆలోచన చేసుకుంటావా? నమ్మకమైన వానికి మెండుగా దీవెనలిస్తానున్న దేవుడు, నీవు నమ్మకముగా ఉంటే నీకు దీవెనలు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరైతే ఆయనకు నమ్మకముగా ఉంటారో వాళ్ళని ఆశీర్వదిస్తానన్న దేవుడు. ఈ దినమున నమ్మకమైన వ్యక్తిగా ఉండడానికి నువ్వు ఒక తీర్మానం తీసుకో. దేవుడు నమ్మిన ప్రజలకు, దేవుడు నమ్మిన నమ్మకస్తులకు దీవెనలు ఇస్తానంటున్నాడు, ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే ఘనత ఇచ్చే దేవుడు ఆయనే, ఆయన మాత్రమే ఘనత ఇచ్చే దేవుడు. 22వ అధ్యాయము 14వ వచనంలో అహిమెలెకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఇక్కడ దావీదు కోసం మనం ఆలోచన చేస్తే దావీదుకు ఘనత ఇచ్చినది ఆయనే, దావీదును రాజుగా చేసినది ఆయనే, దావీదుకు తోడుగా ఉన్న దేవుడు ఆయనే. ఎందుకంటే దావీదు భక్తుడు లాంటి భక్తుడు ఇంకొకడు లేడు.
యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నాకు ఇష్టమైన వ్యక్తి, నాకు నమ్మకమైన వ్యక్తి దావీదు వంటి వారు ఎవరు లేరు. దావీదు నాకు అత్యంతమైన నమ్మకమైన వ్యక్తి అని చెప్తున్నాడు. దావీదు లాంటి వ్యక్తి ఎవడు లేడని చెప్తున్నాడు. ఈ దినమున ఆ దావీదులాగా నీవు నేను ఎందుకు ఉండలేకపోతున్నావు? ఆ దావీదు వంటి, యోసేపు లాంటి, యోబు లాంటి, మోషే లాంటి, యెహెజ్కేలు లాంటి, పౌలు లాంటి భక్తి జీవితం మనం ఎందుకు కనబరచలేకపోతున్నాము? ఆ ప్రవక్తలు, ఆ భక్తులు లోకాశలను వదిలిపెట్టేసుకున్నారు, లోక కోరికలను వదిలిపెట్టుకున్నారు, సమర్పణ కలిగి జీవించారు. ప్రత్యేకమైన జీవితము వారి బ్రతుకారు. ప్రభువు వారు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే వారి విశ్వాసము, వారి నమ్మకత్వము ఆ విధంగా ఉంది. ఈ దినమున దేవుడు నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఈ దినమున ప్రియ కుమారుడా, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమునైనా ఒక తీర్మానం తీసుకుంటావా? దేవునికి నమ్మకస్తుడిగా జీవిస్తావా? దేవుడు నీ కోసం సాక్ష్యం ఇస్తాడు. ఆ ఘనతను నువ్వు పొందుకోవాలా? దావీదు ఘనతను పొందుకున్నవాడు. ఘనత ఇచ్చే దేవుడు ఆయనే, ఘనత ఇచ్చే దేవుడు ఆయనే. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనము. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనము. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఇక్కడ సాతాను యోబుని ఎంతో శోధిస్తుంది. సాతాను ఎంతగా శోధిస్తున్నాడంటే, తన సమస్తాన్ని నాశనం చేశాడు, తన ఆరోగ్యాన్ని నాశనం చేశాడు, తన యావదాస్తిని నాశనం చేశాడు. అయినప్పటికీ కూడా యోబు సాతానుకు భయపడలేదు. ఎందుకంటే దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక, దేవునికి ఇష్టమైన భక్తి చేశాడు కనుక నమ్మకస్తుల ముందు సాతాను ఓడిపోయింది. యోబు జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే, దేవుడితో ఛాలెంజ్ చేశాడు సాతాను. మీరు పక్కకు తప్పుకుంటే యోబుని నేను నీ భక్తి నుంచి చెడగొట్టేస్తానని ఛాలెంజ్ చేశాడు. కానీ యేసు దేవుడు ఆయన ప్రాణానికి ముప్పు కలగకుండా నువ్వు ఏదైనా చెయ్యని మాట చెప్పినప్పుడు, సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్ని శ్రమలు కలిగించినప్పటికీ యోబు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. కాంప్రమైజ్ అయిపోయే భక్తి జీవితంలోకి మనం వచ్చేసాం. క్రైస్తవులు, విశ్వాసులు ఏ విధమైన జీవితంలో ఉన్నారంటే, ఏ విధమైన స్థితి కలిగి జీవిస్తున్నారంటే, కాంప్రమైజ్ అయిపోయే భక్తి, కాంప్రమైజ్ అయిపోతున్నారు. ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ అయిపోతున్నారు. యోబు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సాతాను కుటుంబాన్ని నాశనం చేసిన, యవదాస్తిని నాశనం చేసిన, ఉన్నవన్నిటిని నాశనం చేసినా కూడా యోబు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ దినమున క్రైస్తవులకి, విశ్వాసులకు చిన్న శోధన వచ్చినా, లేకపోతే చిన్న శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టే వ్యక్తులుగా ఉన్నారు. దేవునికి నమ్మకస్తులుగా లేరు. దేవునికి నమ్మకస్తులుగా లేకుండా తన భక్తి జీవితాన్ని మొదలుపెట్టే వ్యక్తులుగా ఉన్నారు. భక్తి జీవితాన్ని కాపాడుకోవట్లేదు. దేవునికి నమ్మకమైన, ఇష్టమైన వ్యక్తులుగా జీవించట్లేదు. యోబు జీవితంలో అన్ని కోల్పోయినప్పటికీ, కుమారులను, కుమార్తెలను అన్ని కోల్పోయినప్పటికీ, సమస్త ఆస్తిని కోల్పోయినప్పటికీ, ఆరోగ్యాన్ని కోల్పోయినప్పటికీ, చనిపోయే స్థితిలో, గోక్కోలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా భక్తి జీవితాన్ని వదిలిపెట్టలేదు. దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. నమ్మకం ముందు సాతాను ఓడిపోయింది. సాతాను ఓడిపోయాడు. యోబు ముందు సాతాను ఓడిపోయింది. యేసుక్రీస్తు ప్రభుతో ఛాలెంజ్ చేసినప్పటికీ సాతాను యోబు భక్తి జీవితాన్ని నాశనం చేయలేకపోయింది. దేవుడు నమ్మిన కుమారుడిగా బైబిల్ గ్రంథంలో
దేవునికి సాక్షిగా, యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా యోబు జీవితం కోసం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇది మన ఒక ప్రశ్న వేసుకో. యోబు జీవితం లాంటి, భక్తుల లాంటి, ప్రవక్తల లాంటి జీవితము మనము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంటే తన వెలుగును లోక ప్రజలకు లోక ప్రజలకు వెలుగునివ్వడానికి వచ్చాడు. లోక ప్రజలను రక్షించడానికి వచ్చాడు. నశించిపోయేదాన్ని రక్షించడానికి వచ్చాడు. రక్షణ తెచ్చాడు, శాంతినిచ్చాడు, సమాధానాన్నిచ్చాడు, సువార్తనిచ్చాడు, సంతోషకరమైన సువార్త మనం ప్రకటించాడు. అన్నిటికంటే ఈ లోకము వెలుగుకరముగా ఉండాలా. వెలుగునిచ్చిన దేవుడు, వెలుగునిచ్చిన దేవుడు. నమ్మకస్తుల ముందు సాతాను ఓడిపోతుంది, సాతాను ఓడిపోతుంది. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, చివరిగా ఒక 2 చూసుకుని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను సహింపును. నా యొద్ద నివసించినట్లు, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవుని యొద్ద వారు శాశ్వత కాలం నివసిస్తారు, శాశ్వత కాలం నివసిస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 47వ వచనము, 25వ అధ్యాయము 21వ వచనము, లూకా సువార్త 24వ అధ్యాయము 41వ వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయన యందు నమ్మకమున్న వారిని అధికారులుగా నియమించే దేవుడు, అధికారులుగా నియమించే దేవుడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం మనం చూసి ముగించుకుందాం. నమ్మకస్తులుగా ఉండే వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే 2వ అధ్యాయము 10వ వచనంలో, ఇది దినమందు ఆత్మవశులనై, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరల వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఇది మనం ఒక తీర్మానం చేసుకుంటావా? దేవుడు నమ్మిన నమ్మకస్తులకు కలిగే ఆశీర్వాదాలు, దేవుడు తన పనిలో వారిని వాడుకుంటాడు, గొప్ప బాధ్యతలు అప్పగిస్తాడు. సమర్పణ, నమ్మకత్వాన్ని ఆయన చూచే దేవుడు. వారు చేసిన విజ్ఞాపన ప్రార్థనలు బట్టి ఇతరులను క్షమించే దేవుడు, వాగ్దానం ఇచ్చే దేవుడు, నిబంధన చేసే దేవుడు, నెరవేర్చే దేవుడు ఆయనే. దేవుడు వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చే దేవుడు. కోల్పోయినవన్నిటినీ కూడా మరలా రెండంతలుగా దయచేసే దేవుడు, దేవుళ్ళ మెండిగా ఇచ్చే దేవుడు, ఘనతనిచ్చే దేవుడు. నమ్మకస్తుల ముందు సాతాను కూడా ఓడిపోతుంది. దేవుని యొద్ద ఉన్నవారు శాశ్వత కాలం నివసిస్తారు. వారిని అధికారులుగా కూడా నియమించే దేవుడు ఆయనే. మరణము వరకు నమ్మకముగా ఉన్న వారికి జీవ కిరీటం ఇచ్చే దేవుడు ఆయనే. మీ హృదయంలో ఒక తీర్మానం తీసుకుంటారా? మీ హృదయంలో ఒక తీర్మానం తీసుకుంటారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము నమ్మకముగా జీవించాలని, దేవునికి ఇష్టమైన భక్తి చేయాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, నమ్మకస్తులకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. మరణం వరకు నమ్మకముగా ఉన్న వారికి
జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. ఒక తీర్మానం చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. కృప కలిగిన దేవాక్షయం గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్కును రిలీజ్ చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఆత్మీయ జీవితాలు బలపరుచుకోవడానికి, ఇంకనూ వారు ఆత్మీయ పరిపక్వతలోకి రావడానికి, ఇంకా మారు మనసు పొందని ప్రజలకు నీ స్వార్థను గురించి నీకు నమ్మకముగా ఉండడానికి, మీకు నమ్మకముగా ఉంటే జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడవు, మీకు నమ్మకస్తులుగా జీవిస్తే ఆశీర్వదిస్తాను, దీవెనలు ఇస్తాను, ఘనతనిస్తాను, అధికారం ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు. దేవా, ఇంకను మారు మనసు పొందని ప్రజల కోసం విజ్ఞాపన చేస్తున్నాను. వారందరినీ మార్గము తెలుసుకుని, నీవే సత్యమైన దేవుడు అని తెలుసుకుని, యథార్థంగా నీకు నమ్మకముగా ఉండటకు, నీ యందు విశ్వాసం ఉంచి రక్షణ మార్గంలోకి రావడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి భక్తి జీవితము మీకు నమ్మకముగా, ఇష్టముగా జీవించే వ్యక్తులుగా, నీతో ఇంటిమస్సులకు రావడానికి, నీతో సహవాసం చేయడానికి ఎల్లప్పుడూ సదాకాలము మీరు తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. అందరు లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి.